వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గురుడు 2వ ఇంట తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. అయితే మిథున రాశి వారికి దాదాపుగా చాలా కాలం తర్వాత దేవగురువైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం లభించింది. ఎందుకంటే జన్మగురుని దోషము, వ్యయగురుని దోషము, ఇలా అనేక రకాలైనటువంటి గురు సంబంధమైనటువంటి దోషాలని అనుభవించి అసలు దైవబలం లేక అదృష్టం లేక గత 2-2.5 సంవత్సరాలుగా మిథున రాశి వారు నరకాన్ని అనుభవించారు. ఇప్పుడు గురుబలం వచ్చింది. ఎప్పుడైతే గురుబలం వస్తుందో జీవితంలో ఒక తెలియని అదృష్టం వస్తుంది. యజన కీర్తి గృహ కాంచన పుత్రవస్త్ర అశ్వాధికారకో గురు. వేదం ఏం చెప్పింది? యజనములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అన్నా, కీర్తి ప్రతిష్టలు పెరగాలి అన్నా, గృహ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఇల్లు కట్టుకోవాలి అన్నా, ఇల్లు అమ్మాలి అన్నా, బంగారం కొనుక్కోవాలి అన్నా, బంగారం అమ్మాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, వాహనాలు కొనుక్కోవాలి అన్నా, దేనికైనా సరే గురుని యొక్క బలం అత్యంత ఆవశ్యకతము. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఇప్పుడు గురు బలం పెరిగింది. ఏమవుతుందండి? 2వ స్థానము మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం యాని కానిచ సర్వాణి ధనస్థాన అద్వినిర్ణయ. ఇది ధనస్థానము, కుటుంబ స్థానము, నేత్రస్థానము, ముఖస్థానము. ఈ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ధనాగమనాన్ని కలగజేస్తాడు గురుడు. ఎలా ఆకర్షిస్తాడు అంటే కుబేరుడి దగ్గర ఎంత డబ్బు ఉందో 2వ స్థానంలో గురుడు సంచరించినప్పుడు అంతే ధనాన్ని ఈ మిథున రాశి వారు ఆకర్షించగలుగుతారు. అంటే అంత గొప్ప ధనాన్ని సంపాదించగలుగుతారు. ధనం ఎలా వస్తుంది? ఉద్యోగపరంగా రావచ్చు, వ్యాపార పరంగా రావచ్చు, లేదా గతంలో ఆగిపోయినటువంటి ధనం రావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ అమ్ముడయి రావచ్చు, లేదా కోర్టులో ఏదో ఇంతవరకు ఉండి సడన్గా మీకు కేసు అనుకూలంగా ఉండి డబ్బు రావచ్చు, లేదా ఆకస్మికమైనటువంటి ధనలాభం రావచ్చు, ఇల్లు కట్టుకుంటే లోన్ రావచ్చు, ఏదో ఒక రకంగా డబ్బు వస్తుంది.
ధనాగమ, మనస్సౌఖ్యము అన్నాడు. అంటే మనసు ఎప్పుడు సుఖంగా ఉంటుంది? అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నప్పుడు. అలాగే ఎప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి? ఎఫిషియెంట్గా మీరు పనిచేసినప్పుడు. మంచి గొప్ప పనితనం మీలో ఉండి పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతారు. వీటన్నిటినీ గురుడు ఇవ్వబోతున్నారు. అలాగే ధర్మ వ్యయం మనస్సౌఖ్యం అంటే సంపాదించినటువంటి ధనాన్ని ధర్మంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి కూడా గురుడు కారణమవుతారు అన్నారు. అంటే శుభమూలకో వ్యయశ్చైవ, ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు యజ్ఞయాగాది క్రతువులు కానీ, పుణ్య నదీ తీర్థ స్నాన క్షేత్ర సందర్శనం వల్ల కానీ, ఇలా గురుడు మంచి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ పెరిగినటువంటి గురుబలం వల్ల మిథున రాశి వారు చాలా గొప్పగా లబ్ధి పొందబోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా ఏ రకమైనటువంటి మానసిక ప్రశాంతత లేక ఉండినటువంటి మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత, ఐశ్వర్యము, ఆరోగ్యం అన్నీ గురుడు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప సమయము. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇల్లు కట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు గురుబలం వచ్చాక మొదలుపెట్టండి, వెంటనే పూర్తవుతుంది.